జగన్ ఒంటరవుతాడా, పార్టీ నడుపుతాడా లేదా? వయసు ఉంది కాబట్టి పార్టీ నడుపుతాడు, కానీ నాయకుల పరిస్థితి ఏంటి? సరే, ఉన్నోళ్ళు ఉన్నారు, మేము గెలిచిన వాళ్ళు గతంలో 23 మంది వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇద్దరు ఇంకొక 60 మంది దాకా అంటున్నారు. ఎవరు మిగులుతారు, ఎవరు నడుపుతారు అన్నది పక్కన పెడితే సంస్థాగత నిర్మాణం స్టిల్ నౌ పార్టీకి ఎదురవుతున్న అసలు పెద్ద సమస్య. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రాతిపదికనే పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతుంది. తెలుగుదేశానికి వైసీపీకి ఉన్న తేడా అదే. తెలుగుదేశం పార్టీకి బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఇవన్నీ ఉంటాయి. లీడర్లు 2-3 ఎంకరేజ్ చేస్తూ వచ్చారు, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అన్నట్టు. కొంతమంది తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చేసినంత మాత్రం అక్కడ ఏమైనా ప్రాబ్లం అయిందా? అక్కడ సెట్ చేసుకున్నారు కదా, అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు రెడీ అయ్యారు కదా, అట్లాగే రెడీలో ఉంటుంది తెలుగుదేశం పార్టీకి. అదే వైసీపీకి వచ్చేటప్పటికి ఇప్పుడు రెండో వాళ్ళని ఎక్కడి నుంచినో పంపించడం. ఫర్ ఎగ్జాంపుల్, మాగుంట లేకపోతే ఎక్కడో ఉన్న చెవిరెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టాల్సి వచ్చింది, కోటరెడ్డికి లేకపోతే అక్కడ మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది. కాబట్టి బలమైన నాయకత్వం సెట్ కావాలంటే గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్ కమిటీల నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి. అది కనుక పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి చివరికి ఒంటరి పోరాటమే చేయాల్సి వస్తుంది.